బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఇంటర్ విద్యార్థిని మృతి ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న కాలేజీకి లేట్ గా వచ్చిన విద్యార్థిని లెక్చరర్లు మందలించారు. దీంతో ఆ స్టూడెంట్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఇంటికి వెళ్లాక మతిస్థిమితం కోల్పోయిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. అయితే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. లెక్చరర్ల ఒత్తిడితోనే వర్షిణి మృతి చెందింది అంటూ ఇటు కాలేజ్ ఎదుట విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిన్న వర్షిణిని తన లెక్చరర్స్ తిట్టడంతో మనస్తాపానికి గురైనటువంటి వర్షిణి ఎక్కువసేపు ఏడ్చి తను ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి చనిపోయిందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నట్టుగా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. సో ఇటు వర్షిణి చదువుకునేటువంటి కళాశాలలో ఉన్నాము. తన వర్షిణి అక్కకు సంబంధించినటువంటి క్లాస్మేట్స్ తనతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ, ఎప్పుడు జరిగింది అసలు? వర్షిణి నిన్న కాలేజ్కి లేట్గా వచ్చింది అంటా ఉన్నారు. అసలు లెక్చరర్స్ ఏమన్నారు? మీతో పాటు ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళు? నిన్న వర్షిణి అయితే లేట్ వచ్చింది సార్. అయితే ఎందుకు లేట్ అయిందంటే వాళ్ళ డాడీకి హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిందంట వర్షిణి. అయితే కాలేజ్కి వచ్చే వరకు లేట్ అయింది. మా మధుర మ్యామ్ ఇంగ్లీష్ చెప్తుంది. ఆమె ఉండి అడిగింది, ఎందుకు లేట్ వచ్చినావు నువ్వు, ఏమైందంటే ఆమె చెప్పింది, వర్షిణి నాకు పీరియడ్స్ ఉన్నాయి మ్యామ్ అందుకే లేట్ అయిపోయిందంటే ఆమె రూడ్గా మాట్లాడింది కొంచెం. ఇట్లా ఏదమ్మా చూపి అని అంటే అట్లా ఎట్లా చూపిస్తారు సార్. అయితే తనకి ఏమనిపించిందో ఏమో నిన్నైతే ఇంటికి అందరి ముంగల అడిగేసరికి ఇంటికి వెళ్ళి హెడ్ఏక్ వస్తుందని పండుకునేదంట. ఓవర్ థింక్ బాగా చేసిందంట. అంటే మీతో ఎలా ఉండేవాళ్ళు మరి ఆ లెక్చరర్స్? మీతో వర్షిణి ఎలా చాలా రూడ్ గా మాట్లాడడం, బ్లాక్ మెయిల్ చేయడం అలానే ఉండేవాళ్ళు. ఏమన్నా అంటే పేరెంట్స్కి కాల్ చేస్తాం. మేము లేట్గా వచ్చినా ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని తిడతారు. మీరు ఎక్కడెక్కడ వెళ్తారు, ఎక్కడి నుంచి వస్తారు, బాయ్ ఫ్రెండ్స్ అట్లా ఇట్లా అని అంటారు. మేము బస్సు లేట్ అయిందంటే బస్సు ఎందుకు లేట్ అయిందని అన్ని అడుగుతారు. మాకు అట్లా ఎట్లా వస్తాయి ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉండి రాకపోయినా కూడా కాలేజ్కి కాదు, నువ్వు కాలేజ్కి రాలేవు, ఎందుకు రాలేవు, లేదు నీకు హెల్త్ ఖరాబ్ లేదు, నువ్వు బంగ్ కొట్టిను అనేసి కొంచెం చెప్పడము, అబద్ధాలు అంటే ప్రూవ్ వాళ్ళే అనేసుకోవడము, ఇది జరుగుతుంది సార్. ఇప్పుడు ఇది ఓన్లీ గర్ల్స్ కాలేజ్, అంటే బాయ్స్ ఎవరు ఉండరు. సో కో ఎడ్యుకేషన్ కూడా కాదు. మరి ఎందుకు అట్లా మీతో అంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు తెలియదు. అలా పెట్టి అంత భయం వల్లనే మేము ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళలేకపోయినాం. ఏమనంటే టీసీ ఇచ్చేస్తాం అంటే వాళ్ళది కాలేజ్ అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు. అంటే మరి మీకు ప్రిన్సిపల్ ఎప్పుడైనా మీరు కంప్లైంట్ చేశారా ఇట్లా లెక్చరర్స్ మాట్లాడుతున్నారు? ప్రిన్సిపల్ చేసిండ్రు సార్. అక్కడ దాకా వెళ్ళలేరు, అక్కడ వరకు వెళ్ళలేము అవ్వరు. ఎందుకంటే మార్క్స్ భయం అని, టీసీ భయం అని ఏదో ఒకటి భయపెట్టేసిండ్రు. ఏదన్నా అంటే కాలేజ్ నుంచి ఇంటికి ఫోన్ చేయడము, లేదు మీ పాప రావట్లేదు, లేదు మీ పాప చదవట్లేదు, ఇట్లా భయపెడతారు సార్. ప్రిన్సిపల్ కూడా వాళ్ళకే సపోర్టివ్గా ఉండేవాళ్ళు. ప్రిన్సిపల్ కి ఏం తెలియదు సార్. ఈ ఇన్సిడెంట్ అయింది అని తెలియదు ప్రిన్సిపల్ కి. కానీ మధుర మ్యామ్ చాలా స్ట్రిక్ట్. కానీ తను అట్లా అనడం తప్పు. తను బి ఒక లేడీ, అలా అనొద్దు కదా సార్ ఎవరికైనా. పాపం వర్షిణి అయితే బాధ అనిపిస్తుంది. ప్రిన్సిపల్ మేడం ఎట్లా ఉండేదమ్మా వర్షిణి మీతో? ఎట్లా ఉండేది? మీ జూనియర్ అయినా కూడా మీతో చాలా బాగుండేది అంటున్నారు. చాలా మంచిదే, తను చాలా బాగా చదువుకుంటది, ఎవరిని తప్పుగా అన్నదు. ఎప్పుడు తను ఎప్పుడు మంచిగానే ఉండేదాన్ని అంతే. మధుర మ్యామ్ అట్లాంటి వాళ్ళని ఏమంటారు ఉంచొద్దు ఏ కాలేజీలో అయినా. అట్లా అనడం తప్పు. ఆమె బి ఒక లేడీయే, అట్లా అనొద్దు. ఆమె ఇంకా మా ఫిజిక్స్ మ్యామ్ శ్రీలక్ష్మి మ్యామ్ ఇద్దరు అన్నారు. వాళ్ళు తప్పు చేయనప్పుడు అయితే కాలేజ్ రావాలిగా. ఇంత టైం అయితే కాలేజ్ రాలే వాళ్ళు. ఈ రోజు వాళ్ళిద్దరు ఆ లెక్చరర్స్ రాలేదా? శ్రీలక్ష్మి మ్యామ్ ఒకతే పోలీస్ స్టేషన్ లో ఉంది, ఆమె వచ్చింది. మా మధుర మ్యామ్ రాలే. కానీ మా క్లాస్ లో దుర్గా అనేట ఆమెకి ఫోన్ చేసి మంచిగా ఉందా, హెల్త్ మంచిగా ఉందా, వైష్ణవి అలా ఎందుకు కనుక్కుంటారు? వాళ్ళ పేరెంట్స్ కి కనుక్కోవాలి అంటే సేఫ్ చేస్తారు. మధుర మ్యామ్ ఆమె తప్పు చేయనప్పుడు అయితే రావాలి కదా కాలేజ్కి. తప్పు చేసింది కాబట్టి ఆమె రాలే కాలేజ్కి. లేదా రోజు డైలీ 8 కన్నా ముందే ఉంటుంది కాలేజ్. రైట్, చూస్తూ ఉన్నాము. పూర్తిగా పిల్లలని భయపెట్టడం కావచ్చు, లేకపోతే మీకు మార్క్స్ తక్కువ వేస్తామని చెప్పడం కావచ్చు, వాళ్ళు ఏదో ఒక కారణం చేత బస్ లేట్ అయ్యో, లేకపోతే ఇంట్లో లేట్ అయ్యో, కాలేజ్కి లేట్గా వచ్చినా కూడా మీకు ఎందుకు లేట్ అవుతా ఉంది, మీరు బయట ఎందుకు తిరుగుతున్నారు, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే కూడా వాళ్ళని అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ళకి అసలు లేనటువంటి ఆలోచనలు కల్పిస్తూ పిల్లల్ని అయితే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఇద్దరు లెక్చరర్స్, అటు మధురిమ అనేటువంటి లెక్చరర్ కావచ్చు, శ్రీలక్ష్మి అనేటువంటి లెక్చరర్ కావచ్చు, ఇద్దరు కూడా పిల్లల పట్ల చాలా అసభ్యకరమైనటువంటి ప్రవర్తన కూడా ఉండేదంటూ కూడా పిల్లలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో విజయ్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుండి.